నీ అన్నదమ్ములకు ఆశీర్వాదకరంగా, నీ అక్క చెల్లెలకు ఆశీర్వాదకరంగా, నీ తండ్రి ఇంటికి ఆశీర్వాదకరంగా, నీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా, నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా, నీ పట్టణానికి ఆశీర్వాదకరంగా, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు, రాబోవు నీ తరతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండినట్లు నేను నియమించాను అని అన్నాడు. చప్పుడు తెలుపుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇది నమ్మటం అంటే ఏ విధంగా ఉంటుందంటే, సమాధి చేయబడిన లాజరు చనిపోయాడని అందరూ తెలుసు, మురుగు వాసన వస్తుందని అందరూ తెలుసు, 3 రోజులు అవుతుంది అప్పటికే. కానీ ప్రజల్లో ఎవరికి కూడా నమ్మకం కలగదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆ కుటుంబ సభ్యులతో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావంటే వారు కూడా కదిలి ప్రభు ఏమన్నాడు. దేవుని మహిమ ఏ విధంగా ఉంటుందంటే, అసాధ్యమైన దాన్ని మానవులు ఎవరు చేయలేని అసాధ్యమైనవి చేయగలిగిన వాడే దేవుడు. అంతేనా కదా? మనం కొన్ని చిన్నవి అడుగుతూ ఉంటాము. చిన్న అవసరతలు, మనం జీవన శైలిలో అవసరమైన అడుగుతూ ఉంటాం. మన దృష్టి వాటి మీద మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మనకి అడక్కోకుండానే ఎంతో విలువైన వాటిని ప్రభు మనకి ఇచ్చాడు. లేదు, ఈ పంచభూతాలను అడిగేవా? నాకు గాలి కావాలి, నీరు కావాలి చెప్పాలా? అడిగారు ఎప్పుడన్నా? పంచభూతాలని మనకి నిత్యం అవసరమైన నిత్యావసర వస్తువులు అంటే ఇంట్లో వంటగదిలో ఉన్నాయి కాదు, ఈ కట్టె నిలబడి ఉండడానికి అవసరమైన వాటిని నువ్వు అడిగావా? అడగలేదు కదా. దేవుడు ఇచ్చాడే లేదా నీకు? సంపూర్ణంగా ఎన్నో ఇచ్చాడు కదా. వీటన్నిటికంటే విలువైన గొప్పది ఉంది. అదేంటి? అది కూడా ఉచితంగానే ఇచ్చాడు. ఏంటంటే రక్షణ. నీకు దేవుడు ఈ రక్షణ కూడా ఉచితంగానే ఇచ్చాడు. నువ్వేం అడగలా? ఆయన్ని అడిగావా? అడగలా. నువ్వు అడక్కోకుండానే దేవుడు అనేకమైనవి విలువైన వాటిని ఉచితంగా ఇస్తే, ఏదో చిన్నవి నీవు అడిగి అవి కొంచెం ఆలస్యం అవుతా ఉంటే కొన్నిసార్లు, అది మన కంటికి కనబడకోకుండా ఉంటే కొన్నిసార్లు, మన హృదయానికి అసలు అవి ఆ సూచన అది మనం అడిగినవి మనకి అందుతున్నాయా లేదా అనేది ఆ అసంతృప్తిగా ఉండడానికి, అంటే కొంత అనుకూలమైన వాతావరణం లేకపోతేనే మన విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం కదా. దేవుడు అబ్రహాము జీవనశైలి ఎందుకు రాశాడు? యోసేపు జీవనశైలి ఎందుకు రాశాడు? బైబిల్ గ్రంథంలో చాలా మంది వారి జీవన విధానాన్ని పర్టికులర్గా రాసేశాడు. ఎందుకంటే నీకు నాకు మార్గదర్శకులుగా వారు ఉన్నారు. వారు నిత్యము మనకి ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నేను పక్షపాతిని కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి. ఆనాడు వారిని ఆశీర్వాదకరంగా దీవించిన దేవుణ్ణి, నేటి వరకు వారు ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను కూడా ఆశీర్వాదకరంగా